బ్రేకింగ్ న్యూస్ ప్రకాశం జిల్లాలో చిన్నారి లక్షిత్ మృతి మిస్టరీ వేయడం లేదు. ఈ నెల 8న కనిపించకుండా పోయిన చిన్నారి నిన్న గ్రామానికి దూరంగా నిర్మానుష్య ప్రాంతంలో నిర్జీవంగా కనిపించాడు లక్షిత్. అసలు ఆ చిన్నారి ఎలా మృతి చెందాడు, 2.5 ఏళ్ల బాబు అంత దూరం ఎలా వచ్చాడు అనేది ఇప్పటికీ తెలియడం లేదు. అయితే సాధారణ మరణమే అంటూ దాటవేత దూరంలో పోలీసులున్నారు. మరోవైపు చిన్నారి లక్షిత్ మృతిపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైతే లక్షిత్ మృతదేహం లభించిందో అక్కడే పోస్ట్ మార్టం నిర్వహించారు డాక్టర్లు. ఇప్పటికే క్లూస్ టీం ఆధారాలు కూడా సేకరించింది. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కానీ ఇంకా కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. తప్పిపోయిన రోజే ఆ బాలుడు మృతి చెందాడా? అంగన్వాడీ కేంద్రం నుంచి 3 కిలోమీటర్ల దూరం ఆ చిన్నారి ఎలా వెళ్ళాడు? చిన్నారి వెళుతుండగా ఏ ఒక్కరు కూడా చూడలేదా అనేది ఇప్పుడు తేలడం లేదు. సో ప్రకాశం జిల్లాలో చిన్నారి లక్షిత్ మృతి మిస్టరీ అయితే వేయడం లేదు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అంత చిన్న బాబు దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్లు ఒక్కడే నడుచుకుంటూ వెళ్ళాడా? సో వెళుతున్నప్పుడు మార్గ మధ్యలో ఒక చిన్న బాబు నడుచుకుంటూ వెళ్తుంటే సహజంగానే ఎవరో చూస్తుంటారు. ఎవరో అంటే ఏదో దారి తప్పి వచ్చాడేమోనని ఆరా తీస్తారు, దగ్గరికి తీసుకుంటారు. ఇవన్నీ జరుగుతాయి జనరల్గా అయితే. కానీ 2 నుంచి 3 కిలోమీటర్ల దూరం అంగన్వాడీ కేంద్రం నుంచి ఆయన చనిపోయిన ప్రాంతానికి ఉంది. అంత దూరం నడిచి వెళ్తున్నప్పుడు ఎవరు చూడలేదా, ఎవరు ఆపలేదా, అదే అర్థం కానటువంటి కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. నిన్న గ్రామానికి దూరంగా నిర్మానుష్య ప్రాంతంలో నిర్జీవంగా కనిపించాడు లక్షిత్. ఇప్పుడు ఎలా ఆ బాబు మరణించాడు అనేది ఒక మిస్టరీగా మారింది. మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, ఆ బాబు దాదాపుగా 3 కిలోమీటర్లు ఒక్కడే ఎలా వెళ్ళాడు అనేది ఒక బిగ్ క్వశ్చన్గా మనకు కనిపిస్తోంది. సో చిన్నారి మృతికి ఏంటి కారణాలు, ఏం చెప్తున్నారు? పోలీసుల ఎంక్వైరీ ఎట్లా ఉంది? సాధారణ మరణంగా ప్రస్తుతానికి పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా సో దాంట్లో చాలా డెప్త్ ఎంక్వైరీ అనేది ఎట్లా కొనసాగుతోంది? రాజేష్, ప్రకాశం జిల్లా కంబం మండలం లింగోజిపల్లిలో అపవంశం తెలియని చిన్నారి 2.5 సంవత్సరాల చిన్నారి లక్షిత్ మృతి అనేది ఇప్పటికీ కూడా వేడని మిస్టరీ అలాగే కొనసాగుతుంది. చిన్నారి అంగన్వాడీ స్కూల్ నుండి ఉదయం 11 గంటలకు బయటకు వచ్చినటువంటి చిన్నారి సుమారు 2 రోజుల అనంతరం అంటే 8వ తేదీ బయటకు రాగా 10వ తేదీ ఉదయం తెల్లవారుజామున అతన్ని చూడటం జరిగింది. అయితే ఈ 2 రోజుల పాటు చిన్నారి ఎక్కడున్నాడు, అసలు ఏమైంది, అసలు చిన్నారికి ఏం జరిగింది అనేది కూడా ఇప్పటికీ కూడా అంతుపట్టని మిస్టరీగా మిగిలిపోయింది. అంగన్వాడీ కేంద్రం నుంచి బయటకు వచ్చినటువంటి చిన్నారి 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళటం సాధ్యమేనా? అందులో మరలా 2 రోజుల పాటు 9వ తేదీ 10వ తేదీ ఎక్కడున్నాడు అనేది కూడా ఇప్పటికీ 8వ తేదీ రాత్రి 9వ తేదీ రాత్రి ఎక్కడున్నాడు అనేది కూడా ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే చిన్నారి ఒకవేళ నడుచుకుంటూ వెళ్ళినప్పటికీ 2 రోజుల పాటు ఎక్కడున్నట్లు సుమారు అక్కడ 2 గ్రామాలు, చిన్న పల్లెటూరు, 2 గ్రామాల మధ్య దూరం కూడా కిలోమీటర్ మించి ఉండదు. అయితే పొలాల్లోకి వెళ్ళినప్పుడు ఆ పొలాల్లో రైతులు కూడా ఇప్పుడు పంట సీజన్ జూన్ నెల స్టార్ట్ అయ్యి ఏరువాకు కూడా స్టార్ట్ అయిన నేపథ్యంలో పొలాలన్నీ కూడా బాగు చేసుకునే ప్రక్రియలో రైతులు ఉన్నారు. అయితే ఈ పొలాలు బాగు చేసుకునే రైతులు చిన్నారి పొలాల వెంట లేదా రోడ్డు వెంట నడుచుకుంటూ వస్తుంటే ఎవరూ గమనించలేదా అనేది కూడా ఇప్పటికీ మిస్టరీగానే మారింది. అయితే 9వ తేదీ పోలీసు బృందాలు 10 బృందాలుగా ఏర్పడి డ్రోన్ కెమెరాల సాయంతో పోలీసు డాగ్ సాయంతో కూడా సెర్చింగ్ చేశారు. అయితే డాగ్ అనేది ఆ ఊరు అంగన్వాడీ పాఠశాల నుంచి ఇంటికి వెళ్ళటం, అదేవిధంగా అంగన్వాడీ పాఠశాలకు రావటం, అక్కడ నుంచి నేరుగా లక్షిత్ తప్పులు నల్లవాగు అనేటువంటి ప్రాంతంలో ఉంటే అక్కడికి వెళ్ళి చెప్పులను కూడా గుర్తించింది. అయితే ఆ చెప్పులకి మృతదేహం పడి ఉన్న ప్రాంతానికి కూడా దాదాపు 500 మీటర్ల కంటే తక్కువ దూరమే ఉంది. మరి చెప్పులను గుర్తించినటువంటి పోలీస్ జాగలం బాడీని ఎందుకు గుర్తించలేకపోయింది అనేది కూడా ఇప్పటికీ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. జాగలము నేరుగా చెప్పుల వద్దకు వెళ్ళినప్పుడు చెప్పులను గుర్తించినది, అక్కడికి సుమారు 500 మీటర్ల లోపు దూరంలో ఉన్న డెడ్ బాడీని గుర్తించలేకపోవడానికి ప్రధాన కారణం ఏంటి అని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. అయితే పొలాల్లో పంట వేసుకునేటువంటి రైతులు ముందు రోజు అంటే 9వ తేదీ ఏదైతే ఉందో 9వ తేదీ ఆ ప్రాంతం మొత్తం కూడా పోలీస్ జాగరంతో పాటు డ్రోన్ల సాయంతో కూడా వీళ్ళు మొత్తం సెర్చింగ్ చేయడం జరిగింది. అయితే ఆ సమయంలో బాడీ అక్కడ లేదని కూడా వాళ్ళు నిర్ధారణగా చెప్తున్న పరిస్థితి ఉంది. అటువంటప్పుడు 10వ తేదీ ఉదయానికి ఆ బాడీ ఎక్కడి నుంచి వచ్చి అక్కడ ప్రత్యక్షమైంది అనేది కూడా ఇక్కడ $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. అయితే ఒకవేళ లక్షిత్ నడుచుకుంటూ వెళ్ళినప్పటికీ
ఇవన్నీ కూడా నేరుగా రోడ్డు మార్గం కాకుండా అంత పొలాలు, వాగులు, వంకలు, గుట్టలు లాంటివి ఉన్నాయి. మరి వీటిల్లో నుంచి చిన్నారి నడుచుకుంటూ వెళ్ళటం సాధ్యమేనా? మరి నడుచుకుంటూ వెళ్తే చిన్నారి ముళ్ళ పొదలు, అదేవిధంగా కంచెలు ఉన్నప్పుడు వాటిని ఎలా దాటాడు? వాగు, వంకలు ఉన్నప్పుడు వాటిని ఎలా దాటాడు అనేది శ్రీనివాస్, కూడా అయితే ఆ ఇప్పటికీ చిన్నారి స్థానికులు ప్రశ్నిస్తూ అంగన్వాడీ ఉన్నారు. కేంద్రం నుంచి బయటకు పెద్దవాళ్ళు ఎలా వచ్చినప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అంటే అంగన్వాడీ కేంద్రం దగ్గర పొలాలు స్టార్ట్ అవుతాయా? మామూలుగా ఒక ఊరులాగా లేదా అంటే ఇండ్లు అవన్నీ లేదా డైరెక్ట్గా పొలాలే స్టార్ట్ అయ్యాయా? ఎవరు చూడకపోవడానికి గల కారణం ఏంటి అనేది? రాజేష్, మనం ఇక్కడ కానీ అంగన్వాడీ కేంద్రం అనేది గమనించినట్లయితే ఊరికి చివారు ప్రాంతంలో అంగన్వాడీ కేంద్రం ఉన్నప్పటికీ అంగన్వాడీ కేంద్రం చుట్టుపక్కల కూడా మొత్తం ఇల్లున్నాయి. అయితే అంగన్వాడీ కేంద్రం నుంచి తూర్పు వైపుకి వస్తే 200 మీటర్ల దూరంలో లక్షిత్ వాళ్ళ ఇల్లు ఉంటుంది. అదే పరమట వైపుకి కానీ వెళ్ళినట్లయితే సుమారు 100 మీటర్ల దూరం తర్వాత పొలాలు స్టార్ట్ అవుతాయి. అయితే ఈ 100 మీటర్ల దూరం లోపే ఒక గవర్నమెంట్ పాఠశాల, ఉన్నత పాఠశాల, అదేవిధంగా ఎలిమెంటరీ స్కూల్ కూడా ఆ ప్రాంతంలో ఉంది. అయితే చిన్నారి ఆ 11 గంటలు 11 గంటల 30 నిమిషాల సమయంలో బయటికి వచ్చినట్లయితే పాఠశాలలో పిల్లలు కూడా ఆడుకుంటూనో లేదా మధ్యాహ్న భోజనానికి సిద్ధమవుతూనో పిల్లలంతా కూడా పాఠశాల ఆవరణంలో బయట వైపే ఉండే అవకాశం ఉంది. చిన్నారి వెళ్తున్నట్లయితే పిల్లలు ఖచ్చితంగా చిన్నారిని గమనించి చిన్నారిని పలకరించడమా లేదా స్కూల్లోకి తీసుకుపోవటమా చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఆ సమయంలో అటుగా వెళ్ళినట్లు కూడా సమాచారం ఏదీ లేదు. అయితే అంగన్వాడీ కేంద్రం నుంచే పిల్లవాడు మిస్ అయ్యాడు. అయితే మిస్ అయిన పిల్లవాడు 2 రోజుల పాటు ఎక్కడున్నాడు? 9వ తేదీ 10వ తేదీ ఉదయం వరకు, 8వ తేదీ 11 గంటల నుంచి 10వ తేదీ ఉదయం అక్కడ మృతదేహంగా కనిపించే వరకు చిన్నారి ఎక్కడున్నాడు? మృతదేహం అనేది 2 రోజులు దాటినట్లయితే ఉండేటువంటి స్థితి వేరుగా ఉంటుంది. దాదాపు కూడా 9వ తేదీ నైట్ గానీ లేదా 10వ తేదీ ఉదయం గానీ మృతి జరిగి ఉండొచ్చని కూడా డాక్టర్లు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చిన పరిస్థితి ఉంది. అదే విషయాన్ని పోలీసులకు కూడా చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఆ విషయం చెప్పినప్పుడు మరి చిన్నారి 8వ తేదీ సాయంత్రం భారీ వర్షం కూడా ఆ ప్రాంతంలో కురిసింది. మరి వర్షం కురిసినప్పుడు చిన్నారి ఎక్కడున్నాడు? అదేవిధంగా అయితే పోలీసు జాగిలాలు అనేవి మొత్తం కూడా ఆ నల్లవాగు పరిసర ప్రాంతాలు, మృతదేహం దొరికిన ఆ ప్రాంతాల్లోనే తిరగడాన్ని బట్టి దాదాపుగా ఎవరైతే చిన్నారిని కిడ్నాప్ చేశారో ఆ వ్యక్తులు ఆ ప్రాంతంలోనే చిన్నారిని నిర్బంధించుకుని ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నట్లుగా కూడా పోలీసులు ప్రాథమికంగా కొంత అనుమానానికి అయితే వచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఇదే రైట్. విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎస్పీతో మాట్లాడినట్లుగా కూడా తెలుస్తుంది. దీని విషయంలో కూలంకషంగా ఏదైతే ఉందో మొత్తం కూడా అన్ని యాంగిల్లో కూడా దీన్ని ఎంక్వైరీ చేసి పూర్తి నిజానిజాలు తేల్చాలని కూడా ఎస్పీకి ఆదేశించిన నేపథ్యంలో ఎస్పీ ఆధ్వర్యంలో డిఎస్పీ నాగరాజు మరియు పోలీస్ సిబ్బంది కూడా దీనిపైన తదుపరి కార్యాచరణకు పూనుకున్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ప్రకాశం జిల్లాలో 2.5 ఏళ్ల పిల్లవాడు లక్షిత్ అనే పిల్లవాడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పసివాడి ప్రాణం ఎట్లా పోయింది? దాదాపుగా 3 కిలోమీటర్ల అంగన్వాడీ కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో ఎట్లా నిర్జీవంగా కనిపించాడు? దానిపైన పోలీసులు పూర్తిగా ఎంక్వైరీ అయితే కొనసాగిస్తూ ఉన్నారు.